శకుంతల గారికి వినయ్ శంకర్లు ఇద్దరు కుమారులున్నారు. శకుంతల భర్త రామయ్య చనిపోవడంతో ఇద్దరు కొడుకులను తన గ్రామంలో ఉన్నంతవరకు చదివించింది. ఒకరోజు వినయ్ తన తల్లి దగ్గరికి వెళ్ళి, వినయ్, అమ్మా, నాకు పై చదువులు చదువుకోవాలి అని ఉంది. పై చదువులు చదవాలంటే పట్నం వెళ్ళి చదువుకోవాలి. నన్ను పట్నం పంపించమ్మా, నేను బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తాను. నాయనా వినయ్, మీ నాన్నగారు లేకపోయినా నిన్ను తమ్ముణ్ణి చాలా కష్టపడి మన గ్రామంలో ఉన్నంతవరకు చదివించాను. పై చదువులంటే నా వల్ల కాదురా. ఏదో ఒక పని చేసుకోండి. పై చదువులు చదివించాలంటే బోలెడంత డబ్బు కావాలి. మనకంత స్తోమత లేదు. అదే మీ నాన్నగారు బ్రతికుంటే మీరు చదవాలనుకున్నంత వరకు చదివించేవాడు. కానీ నేను ఒక్కదాన్నే అయిపోయాను. నిన్ను చదివిస్తే తమ్ముణ్ణి కూడా చదివించాలి. అంత స్తోమత నాకు లేదయ్యా. శకుంతల మాటలు విని వినయ్ బాధపడుతూ, అమ్మా, నాకు చదువుకోవడమంటే చాలా ఇష్టం. నా చదువు ఇలా మధ్యలోనే ఆగిపోతుందని నేను అనుకోలేదు అంటూ బాధతో తన గదిలోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటాడు. అన్నయ్య ఏడుస్తూ ఉండడం చూసి శంకర్కి చాలా బాధ అనిపిస్తుంది. అన్నయ్యను ఎలాగైనా ప్రయోజకుణ్ణి చేయాలని, అన్నయ్య కోసం నేనేమైనా చేస్తాను, ఎంత కష్టమైనా అనుభవిస్తాను అంటూ తన తల్లితో ఇలా అంటాడు. అమ్మా, అన్నయ్య చదువుకోవాలని ఆశపడుతున్నాడు. అన్నయ్య ఆశని మనం మధ్యలోనే ఆపడం కరెక్ట్ కాదమ్మా. నువ్వు చెప్పింది నిజమే నాయనా. కానీ నేను ఒక్కదాన్ని కష్టపడి ఇద్దరిని చదివించాలంటే నా వల్ల కాదు. అసలే నా ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. అమ్మా, నువ్వేం దిగులు చెందకు. నీకు తోడుగా నేనున్నాను. అన్నయ్యని పై చదువులు చదివిద్దాం. నీతో పాటు నేను కష్టపడి అన్నయ్యకు మంచి ఉద్యోగం వచ్చేలా చూద్దాము. అన్నయ్య ప్రయోజకుడవుతాడు. దానికంటే సంతోషం ఇంకొకటి ఉందా అమ్మా? శంకరన్న మాటలకు తన తల్లి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అన్నయ్య గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు. నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి అంటూ గుండెలకు హత్తుకుంటుంది. అనుకున్న విధంగానే రమేష్ను పై చదువుల కోసం పట్నం పంపిస్తారు. వినయ్ చదువు కోసం సీనయ్య, శకుంతల చాలా కష్టపడి డబ్బు పంపిస్తూ ఉండేవారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. వినయ్ చదువంతా పూర్తయి మంచి ఉద్యోగం వస్తుంది. పట్టణంలో ఉన్న వినయ్ గ్రామంలో ఉన్న తన తల్లికి ఉత్తరం రాస్తాడు. ఆ ఉత్తరం గ్రామాన్ని చేరగానే పోస్ట్ మ్యాన్ శకుంతల వారింటికి వెళ్ళి ఆ ఉత్తరాన్నిస్తాడు. సంతోషంతో శకుంతల ఉత్తరాన్ని తీసుకుని తన కొడుకైన శంకరాన్ని పిలుస్తుంది. నాయనా శంకరు, తొందరగారా, అన్నయ్య దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఆమ్మా, వస్తున్నాను అంటూ చాలా సంతోషంగా వచ్చి ఆ ఉత్తరం తెరిచి చూస్తాడు. అమ్మా, నీకొక గుడ్ న్యూస్. అన్నయ్యకు మంచి కంపెనీలో జాబ్ వచ్చిందంట. ఆ మాట విన్న శకుంతల చాలా సంతోషంతో, ఆ దేవుని దయ వల్ల అన్నయ్యకి మంచి జాబ్ వచ్చింది. మీ అన్న కోసం నువ్వు చాలా కష్టపడ్డావురా. ఎండనక వాననక రూపాయి పోగేసి అన్నయ్యకు జాబ్ వచ్చేలా చేశావు. ఏమైనా మన కష్టాలన్నీ తీరిపోయాయి. ఈ రోజు నుంచి మనం సంతోషంగా ఉండొచ్చు. తల్లి కొడుకులు చాలా సంతోషంగా ఉంటారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. వినయ్ దగ్గర నుండి ఉత్తరాలు రావడం లేదు. ఏమైందేంటో అంటూ శకుంతల కంగారు పడుతూ ఉంటుంది. శకుంతల శంకర్ దగ్గరికి వెళ్ళి, శంకర్, గత కొన్ని రోజుల నుండి అన్నయ్య దగ్గర నుండి ఉత్తరాలు రావడం లేదెందుకు? నాకు భయంగా ఉందిరా. అమ్మా, నువ్వు కంగారు పడద్దు. అన్నయ్యకు ఉద్యోగం వచ్చింది కదా, హడావిడిలో పడి ఉత్తరాలు రావడం లేదనుకుంటా. ప్రతిదానికి కంగారు పడితే ఎలా అంటూ శకుంతలకు నచ్చజెబుతాడు. ఎన్ని రోజులు గడిచినా కాని వినయ్ దగ్గర నుంచి ఉత్తరాలు రాకపోవడంతో తన తల్లి చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఒరేయ్, నువ్వన్నా కొంచెం ఉత్తరం రాయిరా. నువ్వు అన్నయ్య చదువుకి చాలా డబ్బు ఖర్చు పెట్టావు, అప్పు కూడా చేశావు. కనీసం ఆ డబ్బుల్లో కొంత డబ్బైనా ఇస్తాడనుకుంటే డబ్బు కూడా ఇవ్వడం లేదేంట్రా? అమ్మా, డబ్బు కోసం నేను అన్నయ్యని చదివించలేదు కదమ్మా. దాని గురించి వదిలే, కావాలంటే ఉత్తరం రాస్తాను అని తల్లితో చెప్పి తన అన్నయ్య యోగక్షేమాల గురించి కనుక్కోవాలని అన్నయ్యకు ఉత్తరం రాస్తాడు. ఆ ఉత్తరం వినయ్ దగ్గరికి చేరుకుంటుంది. వినయ్ ఆ ఉత్తరంలో ఏముంది అని కూడా చూసుకోకుండా చింపి అవతల పాడేస్తాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. పెద్ద కొడుకు దగ్గర్నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో శకుంతల చాలా బాధపడుతుంది. ఒకరోజు శకుంతల ఆరుబయట దీనంగా కూర్చొని ఉంటుంది. అదే గ్రామానికి చెందిన మంగరాజు అటుగా వెళుతూ ఉంటాడు. శకుంతలను చూసి, ఏమైంది శకుంతల, ఇలా దీనంగా కూర్చొని ఉన్నావు? మరేం లేదన్నయ్య గారు, నా పెద్ద కొడుకు వినయ్కి పట్టణంలో ఉద్యోగం వచ్చింది. కానీ కొన్ని రోజుల నుండి ఉత్తరాలు రాయడం లేదు. మేము ఉత్తరాలు రాసినా కూడా దానికి సమాధానం రావటం లేదు. నాకెందుకో చాలా భయంగా ఉంది అన్నయ్య గారు. మనసులో లేదు. ఏదన్నా జరగకూడంది జరిగితే మేముండగలమా చెప్పండి? ఏం జరగదమ్మా, ఉద్యోగం వచ్చింది కదా,
కొంచెం హడావిడిలో ఉండి ఉంటాడు. నువ్వేం భయపడకు. నాకు ఆరోగ్యం బాగాలేదు, మందుల కోసం పట్నం వెళ్తున్నాను. ఒకవేళ నీ కొడుకు కలిస్తే నేను చెప్తాలే. మీ అమ్మ దిగులు పడుతుంది, ఉత్తరం రాయు అని. సరే అన్నయ్య, జాగ్రత్తగా వెళ్ళిరండి. నా కొడుకు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఉత్తరం రాయమని చెప్పండి. అనుకున్న విధంగానే మంగరాజు పట్నం వెళ్ళాడు. ఆస్పత్రిలో చికిత్స చేయించుకొని మందులు తీసుకుంటూ ఉండగా వినయ్ ఒక అమ్మాయితో అటుగా వెళ్తూ ఉంటాడు. అది చూసి మంగరాజు, ఈ అబ్బాయి మా శకుంతల చెల్లాయి కొడుకులా ఉన్నాడే. ఉద్యోగం వచ్చిందన్నారు, కాని వీడేంటి ఇలా అమ్మాయితో తిరుగుతున్నాడు? వెంటనే శకుంతలకు చెప్పాలి అంటూ పట్నం నుంచి గ్రామానికి తిరిగి వెళ్తాడు. ఇటుగా వస్తున్న మంగరాజును చూసి శకుంతల, అన్నయ్య గారు, నా కొడుకు వినయ్ కనిపించాడా? ఆ మాటలు విన్న మంగరాజు తడబడుతూ, అమ్మా కనిపించాడు, కానీ ఏంటన్నయ్యా, అసలేం జరిగింది? వినయ్ మీకు కనిపించాడా లేదా? కనిపించాడు, కాని నీ కొడుకు ఒక అమ్మాయితో తిరుగుతున్నాడు. వాళ్ళిద్దరూ చాలా ఇదిగా ఉన్నారు. చూస్తే నాకు ఏదోలా అనిపించిందమ్మా. ఏంటన్నయ్యా మీరు మాట్లాడేది? మీరు నిజంగా నా కొడుకుని చూసారా? అసలు మీరు చూసింది నా కొడుకునేనా? అమ్మా, నేను చూసింది అక్షరాల సత్యం. నేను చూసింది మీ వినయ్నే. దాంట్లో ఎటువంటి పొరపాటు లేదు. ఈ విషయం తెలిసిన దగ్గర్నుంచి శకుంతల దిగులుగా ఉంటుంది. ఒకరోజు శంకర్ తన తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా, ఏమైందమ్మా ఇలా దిగాలుగా ఉన్నావు? ఏం లేదు నాన్న, మీ అన్నయ్య పట్టణంలో ఒక అమ్మాయితో తిరుగుతున్నాడని మీ మావయ్య మంగరాజు చూసి నాకు చెప్పాడు. మనమెంతో కష్టపడి చదివించాం, కాని వాడిలా చేస్తాడని కలలో కూడా ఊహించలేదురా అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? మన అన్నయ్య అలా ఎందుకు చేస్తాడు? మామయ్య ఎవరిని చూసి అన్నయ్య అని అనుకున్నాడేమో. మావయ్య బల్లగుద్దినట్టు చెబుతున్నాడు, అది అన్నయ్యేనంట అని చెప్పడంతో అతను కూడా చాలా బాధపడతాడు. ఇక కొన్ని రోజులు గడిచాయి. పెద్ద కొడుకు మీద ఉన్న దిగులుతో తల్లి మంచాన పడుతుంది. దానిని గమనించిన శంకర్ తన మనసులో ఖచ్చితంగా అమ్మ అన్నయ్య మీద దిగులుతోనే మంచాన పడింది అని వెంటనే అన్నయ్యకు ఉత్తరం రాస్తాడు. ఆ ఉత్తరం వినయ్కి చేరుతుంది. వినయ్ దానిని కూడా చదవకుండా చించేద్దామనుకుంటాడు. కాని ఎందుకో ఒకసారి ఏం రాశారో చూద్దామనుకొని దాన్ని చదువుతాడు. అందులో ఇలా రాసి ఉంటుంది, అన్నయ్య, అమ్మా నీ మీద దిగులుతో మంచం పట్టింది. నువ్వొకసారి రా అన్నయ్య. నువ్వు ఎవరో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావని మాకు తెలిసింది. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆ అమ్మాయిని తీసుకొచ్చినా మేము మీకు పెళ్లి చేస్తాము. కొంచెం త్వరగా రా అన్నయ్య. అమ్మ పరిస్థితి అస్సలు బాలేదు అని ఉంటుంది. అతను దాన్ని చదివినా కూడా పట్టిపట్టునట్టుగా దాన్ని చించి అవతల పాడేస్తాడు. శంకర్ అన్నయ్య దగ్గర్నుంచి జవాబు వస్తుందని ఎదురుచూస్తాడు. కాని జవాబు రాకపోవడంతో ఆ రోజు నుంచి వీళ్ల దగ్గర్నుండి కూడా ఉత్తరాలు రావడం పూర్తిగా ఆపేస్తారు. కొడుకుపై దిగులుతో ఆమె పూర్తిగా మంచం పడుతుంది. ఒకరోజు శకుంతల శంకర్తో, నేనొక మాట చెబుతాను, ఏమనుకోవు గదా? చెప్పమ్మా, నేనెందుకనుకుంటాను? నువ్వేం చెప్పినా నా మంచి కోసమే కదమ్మా. బాబు, నువ్వు వెంటనే పెళ్లి చేసుకోవాలి. మంగరాజు మావయ్య వాళ్ళ అమ్మాయి మీనా చాలా బాగుంటుంది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోరా. నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. అన్నయ్య మనల్ని అస్సలు పట్టించుకోవటం లేదు. చాలా కష్టపడి పేదరికంలో ఉండాల్సిన మనల్ని కాస్త ఈ స్థాయికి తీసుకొచ్చావు. ఇప్పుడు మనకు అన్నీ ఉన్నాయి. నీకు తోడు కావాలి. నేనున్నా లేకున్నా నీకంటూ ఒక తోడుండాలి గదా. అందుకే నువ్వు పెళ్లి చేసుకోవాలి. సరే అమ్మా, నీ ఇష్టం అని అనడంతో శంకర్కు మైనాకు వివాహం జరుగుతుంది. మైనా చాలా మంచి అమ్మాయి. అత్తను భర్తను చాలా ప్రేమతో చూసుకుంటూ ఉంటుంది. మంచం పట్టిన శకుంతల ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. పట్నం నుంచి శకుంతలకు ఉత్తరం వస్తుంది. ఆ ఉత్తరం చూసి శకుంతల ఆశ్చర్యపోతూ అలా ఉత్తరం వైపు చూస్తూ అలా నిలబడిపోతుంది. దాన్ని గమనించిన కొడుకు, ఏమైందమ్మా, ఉన్నట్టుండి ఇలా అయిపోయావు? మీ అన్నయ్య దగ్గర నుండి ఉత్తరం వచ్చిందిరా. అన్నయ్య దగ్గర్నుంచా? చూస్తానిటివ్వు అంటూ ఉత్తరం తెరిచి చూడగా, అమ్మా, నేనిక్కడ బాగానే ఉన్నాను. నేను తిరిగి మన ఇంటికి వస్తున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత అన్నీ మాట్లాడుకుందాం అని ఉంటుంది. ఏముందిరా అందులో? అన్నయ్య మన ఇంటికి వస్తున్నాడట అని చెప్పాక, అమ్మా, అన్నయ్య చాలా రోజుల తర్వాత మన ఇంటికి వస్తున్నాడు. ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలి. ఆ మాటలకి కోపం వచ్చిన శకుంతల, ఏమిటిరా చూసుకునేది? వాడు ఎప్పుడో మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు.
మనం ఉన్నామా పోయామా అని ఎప్పుడైనా వచ్చి చూశాడా? ఇప్పుడు ఏం మొహం పెట్టుకొని మళ్ళీ రావాలనుకుంటున్నాడు? ఇందులో ఏదో ఉందిరా. ఏం లేదమ్మా, నువ్వూరికే కంగారు పడకుండా ప్రశాంతంగా ఉండు. మీనా, మా అన్నయ్య వస్తున్నాడు, మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి, గుర్తుపెట్టుకో. సరే అండి. అనుకున్న విధంగానే మరుసటి రోజు శకుంతల ఇంటి ముందుకు కారు వచ్చి ఆగుతుంది. కారులో నుంచి వినయ్తో పాటు రోజా అనే అమ్మాయి వస్తుంది. అది చూసి అందరూ ఇంట్లో నుంచి బయటకు వస్తారు. అందరూ ఆశ్చర్యపోతారు. అన్నయ్య, ఎలా ఉన్నావు? ఎవరన్నా ఈమె? ఎవరేంట్రా, నా భార్య రోజా. ఆ మాట వినగానే కుటుంబమంతా బాధపడుతూ ఉంటుంది. తల్లి తనకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడని మరింత కుంగిపోతుంది. శంకర్ మాత్రం ఏం మాట్లాడకుండా ఆమెతో, వదినా, బాగున్నారా? యా, ఐఎమ్ గుడ్. ఏమండి, ఎవరితను? మా తమ్ముడు అని అంటాడు. శంకర్ తన భార్యని పిలిచి పరిచయం చేస్తాడు. దాన్ని చూసి, రే, నీకు పెళ్ళెప్పుడైందిరా? మరదలా ఈ అమ్మాయి? చూడచక్కగా ఉందిరా జంట, కనీసం మాట కూడా చెప్పలేదు. నా పెళ్లి సమయంలో కూడా అమ్మకు తెలియకుండా ఉత్తరం రాశానన్నయ్య. నా పెళ్లి గురించి మీరు దాన్ని కూడా చూడలేదు. నేను 4 సార్లు ఉత్తరాలు రాశాను, నీ దగ్గర్నుంచి జవాబు లేదు అని అంటాడు. ఇదంతా గమనిస్తున్న శకుంతలకి కోపం వచ్చి, ఏం నాయనా, మేము ఉన్నామో చచ్చిపోయామో అనుకున్నావా? చెప్పా చేయకుండా పెళ్లి కూడా చేసుకున్నావు. నలుగురిలో మా పరువు తీసావు. అయినా ఇప్పుడెందుకొచ్చావు? ఈ ఉన్న ఇల్లు నమ్ముకొని వెళ్దామనొచ్చావా? చూడు నాయనా, నేనింకా బ్రతికే ఉన్నాను. అలాంటివేవి నేను బ్రతికుండగా జరగనివ్వను. ఏంటమ్మా, అన్నయ్య రాకరాక వస్తే ఊరికే నసపెడతావు? నువ్వేం పట్టించుకోకన్నయ్య, ఇంట్లోకి రండి అంటూ ఇంట్లోకి ఆహ్వానిస్తాడు. అందరూ హాల్లో కూర్చుంటారు. మీనా వంటగదిలోకి వెళ్ళి వాళ్లకి టీ పట్టుకుని వస్తుంది. బావగారు, టీ తీసుకోండి. అక్క, మీరు కూడా. వాట్ ఈస్ దిస్? టీ అక్క. నాన్సెన్స్. నేను టీ తాగడమేంటి? బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ తీసుకురా. రోజా చేసే చేష్టలకి శకుంతలకు ఎక్కడో కోపం వస్తుంది. కాని ఏమనకుండా మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. సరే అక్క అంటూ వంటగదిలోకి వెళ్ళి బూస్ట్ కలుపుకొని వచ్చి ఇస్తుంది. బూస్ట్ తాగిన తర్వాత వాళ్ల గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటారు. గదిలోకి వెళ్ళిన తర్వాత రోజా తన భర్త అయిన వినయ్తో ఇలా అంటుంది. ఏమండి, మనం వచ్చిన పనేంటి? మనం చేస్తున్న పనేంటి? మనకు డబ్బు కావాలి. అడగండి, తీసుకొని వెళ్ళిపోదాం. ఎన్ని రోజులని ఈ పల్లెటూరులో ఉంటాం? రోజా, మనం వచ్చిందే ఇప్పుడు గనక డబ్బు కావాలమ్మా అని అడిగితే రోకలి బండా విరిగేలా తంతుంది. మా అమ్మ గురించి నీకు తెలీదు. ప్రేమ ఎంత ఉంటుందో కోపం కూడా అంతే ఉంటుంది. అయినా నేను చాలా సంవత్సరాల నుంచి ఇంటికి రాకుండా పట్నంలోనే ఉన్నాను. ఇప్పుడే రావడం, కొద్ది రోజులాగు, సమయం వచ్చినప్పుడు అడుగుదాం. కొద్ది సమయం తర్వాత మీనా వంట పూర్తి చేసి అని పిలుస్తుంది. అందరూ భోజనానికి కూర్చుంటారు. రోజా మాత్రం నిల్చునే ఉంటుంది. ఏమైందక్కా? కూర్చోండి, భోజనం వడ్డిస్తాను. వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్? ఏం మాట్లాడుతున్నావు? నేను కింద కూర్చోడమా? ఇంపాసిబుల్. నాకు డైనింగ్ టేబుల్ కావాలి. ఏంటమ్మా, డైనింగ్ టేబుల్ కావాలా? మా ఇంట్లో మేమందరం కిందే కూర్చొని తింటాం. డైనింగ్ టేబుల్ కావాలంటే మీ ఆయనకి చెప్పి తెప్పించుకో. అంతే తప్ప మమ్మల్ని ఇబ్బంది పెట్టకు. ఆ మాటలకు రోజాకి కోపం వచ్చి తన గదిలోకి వెళ్ళిపోతుంది. అది చూసి వినయ్ కూడా తన వెనక వెళ్తాడు. ఏంటత్తయ్య అలా మాట్లాడతారు? అక్క, బావ ఇదే కదా మొదటిసారి ఇంటికి రావడం. వాళ్లకంతా కొత్తగా ఉందనుకుంటా. మీ మాటలతో వాళ్ళని ఇంకా బాధ పెట్టకండి. వినయ్ తన తల్లి దగ్గరికి వెళ్తుండగా తన తమ్ముణ్ణి కూడా వెంట తీసుకెళ్తాడు. అమ్మా, నాకు ఉద్యోగం పోయింది. నాకు డబ్బు కావాలి. మా అత్తామామ ముందు నా పరువు పోతుంది. కాబట్టి మీరు డబ్బిస్తే నేనేదైనా వ్యాపారం చేసుకుంటాను. ఏం నాయనా, మీ డబ్బా? ఎప్పుడు సంపాదించి మాకిచ్చావని డబ్బివ్వాలి నీకు? నీకు ఉద్యోగం వచ్చి ఇన్నేళ్లయింది. ఏ రోజైనా తమ్ముడెలా ఉన్నాడు, అమ్మెలా ఉందని చూడ్డానికొచ్చావా? కనీసం 10 రూపాయలైనా ఇచ్చావా? అసలు నీకు నాకు సంబంధమే లేదు. ఎలా వచ్చారో అలానే వెళ్ళిపోండి. అమ్మా, నువ్వే అలా అంటే నేనెక్కడికి పోవాలమ్మా? రే తమ్ముడు, నువ్వైనా చెప్పరా? అమ్మా, అన్నయ్య ఉద్యోగం పోయి చాలా ఇబ్బందిలో ఉన్నట్టున్నాడు. అయితే ఇప్పుడేం చేయమంటావురా? ఎంతో కష్టపడి నీ వయసును కూడా లెక్క చేయకుండా అన్నయ్య బాగుపడితే చాలని ఎంతో కష్టపడి అన్నయ్యకు ఉద్యోగం వచ్చేంతవరకు చదివించావు. కాని వాడేం చేశాడు? నిన్ను నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అలాంటి వాడికి మళ్ళీ సహాయం చేయమంటున్నావు? నువ్వూరుకో అమ్మా.
అన్నయ్య ఎంత కష్టంలో ఉంటే మనల్ని అడుగుతాడు? ఇదిగో అన్న నా భార్య నగలు. ఇది కూడా సరిపోకపోతే నా పెళ్లికి మా అత్తయ్య గారిచ్చిన పొలం ఉంది. ఆ పొలం కూడా నీకిస్తాను. నీవేదైనా మంచి వ్యాపారం చేసుకో అన్నయ్య. చూసావారా, నీ చదువుకి వీడు ఎలా ఉపయోగపడ్డాడు? నీ ఉద్యోగానికి కూడా వీడే ఉపయోగపడ్డాడు. ఇప్పుడు నీ వ్యాపారానికి కూడా వీడే చూసుకుంటున్నాడు. ఇలాంటి తమ్ముణ్ణా నువ్వొద్దనుకొని వెళ్ళిపోయావు. అమ్మా, నన్ను క్షమించమ్మా. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తమే లేదు అంటూ తన తల్లి కాళ్ల మీద పడి క్షమాపణ అడుగుతాడు. అప్పుడే అతని భార్య రోజా దాన్ని చూసి, మా అత్తగారు ఎంత కఠినంగా ఉన్నారు, కొడుకుని కాళ్ల మీద పడేలాగా చేసుకుంది. మీ అందరికీ ఏదో ఒక రోజు బుద్ధి చెబుతాను అని తప్పుగా అర్థం చేసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉండగా నాగ్గాదురా క్షమాపణ చెప్పాల్సింది, వాడికి చెప్పు. ఆ మాటకి అతను ఏడుస్తూ తమ్ముడికి క్షమాపణ చెప్పుకుంటాడు. అన్నయ్య, మనలో మనకి క్షమాపణేంటన్నయ్య? దయచేసి ఇలా ఎప్పుడు మాట్లాడొద్దు. ఒరే, నీ మంచి మనసుతో నా కళ్ళు తెరిపించావురా. ఉద్యోగం వచ్చిన తర్వాత మీరు నాకు అవసరం లేదు అని అనుకొని అందలమెక్కి కూర్చున్నాను. కానిప్పుడు కింద స్థాయికి పడిపోయినప్పటికీ కూడా మీరు నన్ను ఉన్నత స్థాయిలో ఉంచాలని భావిస్తున్నారు. నిజంగా మిమ్మల్ని నేను వదులుకున్నందుకు చాలా సిగ్గుపడుతున్నాను. నాకు బుద్ధి వచ్చేలా చేశారు అంటూ ఏడుస్తాడు. అప్పుడు తల్లి తమ్ముడు ఇద్దరు కూడా అతన్ని ఓదారుస్తారు. ఆ తర్వాత అతను ఆ సొమ్ము తీసుకుని భార్యకు జరిగిన విషయం చెప్తాడు. కాళ్ల వేళ్ల పడితే గాని సహాయం చేయలేని వాళ్ళు నీకు మంచవ్వచ్చు, కాని నాకు కాదు. భార్య మనసులో అని అనుకుంటుంది. 2 రోజుల తర్వాత వాళ్ళక్కడ్నుంచి ఆ సొమ్ము తీసుకుని వెళ్తూ తల్లితో ఒక మాట చెప్తాడతను. అమ్మా, ఈ నగలతో వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదించి తిరిగి ఇక్కడికి వచ్చి ఇంతకంటే గొప్పగా నగలు చేయించి తమ్ముడికిస్తానమ్మా. నేను వాడి రుణాన్ని తీర్చుకోలేను. ఏదో ఒక రకంగా తీర్చుకునే ప్రయత్నం చేస్తాను. నన్ను ఆశీర్వదించు అంటూ తల్లి ఆశీర్వాదం తీసుకుని అక్కడి నుంచి పట్నం తిరిగి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి బట్టల వ్యాపారం మొదలుపెడతాడు. రోజులు గడిచే కొద్దీ ఆ వ్యాపారంలో డబ్బు బాగా సంపాదిస్తాడు. అప్పుడు తన మనసులో, తమ్ముడిచ్చిన నగల కంటే చాలా నగలున్నాయి. డబ్బుని తమ్ముడికి తిరిగివ్వాలి. వాడు దాన్ని చూసి సంతోషపడాలి అని అనుకుంటాడు. ఇక అదే విషయాన్ని భార్యకి చెప్తాడు. భార్య సరే అంటుంది. నేనక్కడికి వస్తే సరిగ్గా చూసుకోలేదు వాళ్ళు. ఇప్పుడు మా దగ్గరుందిగా డబ్బు, వాళ్ళని ఎలా అవమానపరుస్తానో వాళ్లకి అర్థమవుతుంది అని అనుకుంటుంది. ఇక భార్యాభర్తలిద్దరు కూడా పట్టణం నుంచి గ్రామానికి తిరిగి వెళ్ళి అక్కడ తల్లికి తమ్ముడికి వ్యాపారంలో లాభాల గురించి చెప్పి డబ్బు నగలు తమ్ముడి చేతిలో పెడతాడు. దాన్ని చూసి వాళ్ళు చాలా సంతోషపడతారు. ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను మీరు బాగానే అవమానించారు. నా భర్తని కాళ్లు పట్టించుకునేలా చేశారు. టు బీ ఫ్రాంక్, ఇప్పుడు మేము చాలా డబ్బున్న వాళ్ళం. మీకు ఏం కావాలో చెప్పండి. డైనింగ్ టేబుల్, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, కొత్త బిల్డింగ్, ఇలా ఏమడిగినా కూడా మీ మొహాన కొడతాం. చెప్పండి ఏం కావాలో అని అంటుంది. ఆ మాట వినగానే వినయ్ ఆమె చెంప చెల్లుమనిపిస్తాడు. ఆమె ఏడుస్తూ, ఏం చేస్తున్నారు మీరు? నన్నెందుకు వాళ్ల ముందు అవమానపరుస్తున్నారు? వాళ్ళేం చేశారో మర్చిపోయారా? భోజనం దగ్గర నుంచి మిమ్మల్ని లేపారు. నన్ను వాళ్లతో పాటు భోజనం చేయకుండా చేశారు. మీరు ఆమె కాళ్లు పట్టుకునేలాగా చేశారు. ఇదంతా అవమానం కాదా? నోరు మూసుకునుండవే. అసలు నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం వాళ్ళు. దుర్మార్గ పనులు చేసింది నేను. ఉత్తరాలు రాయకుండా, ఆమె ఆరోగ్యం బాలేదన్నా పట్టించుకోకుండా, వాళ్ళ ఉత్తరానికి జవాబివ్వకుండా, వచ్చిన డబ్బు మొత్తం నీతో పాటు కలిసి జల్సా చేసి నిన్ను పెళ్లి చేసుకున్నాను. చెప్పా చేయకుండా పెళ్లి చేసుకున్నది నేను. తప్పులన్నీ చేసింది నేను, వాళ్ళు కాదు అంటూ జరిగిన విషయం మొత్తం చెప్తాడు. ఆ మాట విని ఆమె వాళ్ళకి క్షమాపణ కోరుకుంటుంది. జరిగిందంతా మర్చిపోదాం, అందరం కలిసి మెలిసి ఉందాం బాబూ అని అనడంతో వాళ్ళందరూ చాలా సంతోషించి ఆ రోజు నుంచి అందరూ కలిసికట్టుగా ఉంటారు. మీనాకి ఆన్లైన్ షాపింగ్ చేయడమంటే చాలా ఇష్టం. తక్కువ ధరలో ఏ వస్తువు కనపడినా కానీ అస్సలు వదిలిపెట్టేది కాదు. ఈరోజు చూసిన వస్తువు 2 రోజులు తిరిగేలోపే వాళ్ళ ఇంట్లో ఉంటాయి. ఆమె షాప్కి వెళ్ళినా సరే బేరాలాడకుండా అస్సలు ఉండదు. అందుకే చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడైనా ఏదన్నా కొనాలి అంటే ఆమెను వెంట తీసుకుని వెళ్లేవాళ్ళు. అలా ఉండగా ఒకరోజు అత్తగారు ఇంట్లో ఉండగా లక్ష్మి అనే అమ్మాయి అక్కడికి వస్తుంది. ఆమె రోజాతో, మీనా, మనం అలా బయటకు వెళ్ళొద్దాము. కొంచెం షాపింగ్కి వెళ్ళాలి. బట్టలు తీసుకోవాలి. వస్తావా? ఓ, తప్పకుండా వస్తాను అని అత్తగారికి చెప్పి అక్కడ్నుంచి వెళ్తుంది. ఇక
వాళ్ళిద్దరూ కూడా బట్టల షాప్కి వెళ్తారు. తర్వాత వాళ్లకు కావాల్సిన బట్టలన్నీ తీసుకుంటారు. అప్పుడక్కడున్న అతను, మొత్తం బిల్లు 10,000 అయింది అని అంటాడు. ఆ మాట వినగానే, వామ్మో 10,000 రూపాయలా? తగ్గించడానికేమీ లేదమ్మా, 10,000 రూపాయల కంటే ఒక్క రూపాయి కూడా తగ్గించను. ఏంటి మీరు అలా మాట్లాడతారు? 5,000 రూపాయలకి ఇస్తే ఇవ్వండి, లేకపోతే మాకొద్దు, వేరే షాప్కి వెళ్తాం. అతను వెళ్ళండి అని అంటాడు. ఇక వీళ్ళిద్దరూ కూడా షాపులో నుంచి వెళ్ళిపోతూ ఉండగా అతను మళ్ళీ పిలిచి, ఏంటమ్మా వెళ్ళిపోతారు? పొద్దున్నే బేరం 5,000 కాదు కానీ 7,000 ఇవ్వండి. 5,000 కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువివ్వము. ఇస్తారా ఇవ్వరా చెప్పండి. పొద్దున్నే భలే బేరం దొరికిందిలే, తీసుకోండి అంటూ వాటినిస్తాడు. వాళ్ళు వాటిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు అలా వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. అస్సలు నేను ఊహించలేదు. 8,000కి మాట్లాడదామనుకున్నాను, కానీ నువ్వు సగానికి సగం మార్చేశావే. మరి ఈ బేరాల మీనా అంటే ఏమనుకుంటున్నావు? బేరాలని నాకు ఊరికే పేరు పడలేదు. నేనొక్కసారి బేరమాడితే ఎదుటివాడు నోరు మెదపకుండా ఉండాలంతే. ఎంతైనా నువ్వు చాలా గ్రేటే. అందుకే కదా ఎవరు ఎక్కడికి వెళ్ళినా కూడా నిన్ను మాత్రం మర్చిపోకుండా తీసుకెళ్తారు. ఆ మాటకి తను నవ్వుకుంటుంది. ఇక తర్వాత ఎవరింటికి వాళ్ళు చేరుకుంటారు. ఇంటికి వెళ్ళగానే, అమ్మాయి మీరా, ఇళ్ల వెంబడి పాత్రలొస్తే ఈ పాత్రలు తీసుకున్నాను. ఎంత పడింది అత్తయ్యా? 600 రూపాయలమ్మా. 1000 రూపాయలు చెప్పాడు, 600కి ఇచ్చాడు. ఆ మాట వినగానే ఆమె చాలా కోపంగా, 300 పెడితే వచ్చేదాన్ని 600 రూపాయలు పెట్టి తీసుకున్నారా? వాడెక్కడున్నాడు? పదండి, వాడి పని చేద్దాం. ఒసేయ్, వాడు ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాడే, ఊరికే గొడవ చేయకు. ఆ మాటకి ఆమె అస్సలు ఒప్పుకోదు. అతనెక్కడున్నాడో వీధి వీధి తిరిగి పట్టుకుంటాను అని చెప్పి ఆ పాత్ర తీసుకుని వీధి వెంబడి నడుస్తూ, ఓ పాత సామాన్లకి కొత్త సామాన్లు అమ్మేవాడా, ఎక్కడున్నావు అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ వీధి వెంబటి తిరుగుతూ ఉంటుంది. ఇంతలో ఆ వ్యక్తి కనబడతాడు. ఏంటమ్మా పెద్ద పెద్దగా అరుస్తున్నారు? ఏం కావాలి మీకు? పక్క వీధిలో మా అత్తగారికి పాత్ర 600 రూపాయలకు అమ్మావంట. 300 రూపాయలు ఖరీదు చేసేదాన్ని అంతకమ్ముతావా? మర్యాదగా 300 రూపాయలు ఇవ్వు, లేదంటే ఈ పాత్ర తీసుకో. పొద్దున్నే బోనీ బేరాన్ని తిప్పుకొడితే ఈరోజు మొత్తం అలాగే తిప్పి వస్తూనే ఉంటాయి, పోనీలే అంటూ తిరిగి 300 రూపాయలు ఇస్తాడు. ఆమె చాలా సంతోషంగా వాటిని తీసుకొని ఇంటికి చేరుకుంటుంది. ఏంటే 300 రూపాయలు తిరిగిచ్చాడా? మరి ఈ మీనా వెళ్తే ఇవ్వకుండా ఉంటాడా? ఓసేయ్, ఆన్లైన్లో బేరాలు ఉండవు కాబట్టి సరిపోయింది. లేదంటే ఆన్లైన్లో వాళ్ళతో కూడా నువ్వు బేరాలు అమ్మి వస్తువులు తీసుకునే రకం. ఏంటో అత్తయ్య, మీరు పొగుడుతున్నారో తిడుతున్నారో అర్థం కావట్లేదు. కానీ ఒక మాట మాత్రం నిజం, బేరమాడకుండా వస్తువు తీసుకోవటం అంటే నాకు ఏదోలాగుంటుంది. బేరమాడి తీసుకున్నానంటే సంతోషంగా ఉంటుంది. ఆ మాటకి అత్తగారు సర్లే అమ్మా అని లోపలికి వెళ్ళిపోతుంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు వినయ్ మీనా దగ్గరికి వచ్చి, మీనా, ఆన్లైన్లో ఏదో ఆర్డర్ పెట్టావంట, బయట అతను వచ్చున్నాడు, బయటకు వెళ్ళు. మీనా సరే అని బయటకు వెళ్తుంది. అక్కడ డెలివరీ బాయ్ ఉంటాడు. నన్ను పిలవచ్చు కదా, మళ్ళీ మీ బావగారికి ఫోన్ చేశావు? 2 సార్లు పిలిచానక్క, ఎవరు పలకలేదు, అందుకే ఇంకా ఫోన్ చేశాను. సరే, ఎంతివ్వాలి? 1000 రూపాయలేనా? అందుకతను అవునక్క అని చెప్పడంతో ఆమె డబ్బులిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ సంభాషణంతా విన్న వినయ్, ఎవరే, మీకు తెలిసిన చుట్టాలా తను? తమ్ముడు అని పిలుస్తున్నావు? కాదండి, నేనెప్పుడు డెలివరీ పెట్టినా మన ఇంటికి టయానికి తీసుకొచ్చే పిల్లాడు. చాలా మంచి అబ్బాయి. అక్క బావ అని వరుసలు కలుపుతూ బాగా మాట్లాడతాడు. ఆ మాట చెప్పడంతో అతను ఆశ్చర్యపోయి, సరేలేగాని ఏం ఆర్డర్ పెట్టావు? మీకోసమే 4 రకాల షర్ట్లు ఆర్డర్ పెట్టానండి. అందుకతను వాటిని తెరిచి చూస్తాడు. అవన్నీ చూసి, అవన్నీ లాస్ట్ టైం చేసినప్పుడు చాలా ఎక్కువ ప్రైజ్ ఉన్నాయి కదా, ఇప్పుడు నా దగ్గర నువ్వు 1000 తీసుకుని వెళ్ళావు. అవునండి, ఆఫర్లు చూసుకొని మరి నేను ఆర్డర్ పెడతాను. ఆఫర్లు 12 గంటలు 1 గంటప్పుడు పెడుతూ ఉంటారు. అర్ధరాత్రి టైంలోనే ఆఫర్లు వస్తుంటాయి. వచ్చి రాగానే టకటకా పెట్టేస్తాను. ఏంటి,
ఆర్డర్ కొట్టేస్తావా? అంత ఫాస్ట్గా ఎలా పెడుతున్నావే? నేను ఎన్నిసార్లు ట్రై చేసినా ఒక్కసారి కూడా ఆఫర్లో ఒక్క వస్తువు కొనలేకపోయాను. మరదే మ్యాజిక్ అంటే. అతను సరే అని చెప్పి అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత అత్తగారికి ఒక ఆలోచన వస్తుంది. ఆమె తన దగ్గరికి వచ్చి, అమ్మాయి మీనా, వచ్చేది ఎండాకాలం. అందరూ ఫ్రిడ్జులు, ఏసీలు కొనడం గురించి ప్రయత్నిస్తుంటారు కదా. నువ్వు అవి కూడా ఆఫర్లో తీసుకొని ఇంటికి తెచ్చావంటే వాటిని ఎక్కువ రేట్లకు అమ్ముకొని డబ్బు సంపాదించొచ్చు కదా. మీరు చెప్పేది నిజమే అత్తయ్యా, కానీ నా దగ్గరికి వచ్చేవాళ్ళు బేరాలాడకుండా అస్సలుండరు. ఎందుకంటే నేనేంటో అందరికీ తెలుసు కదా, వ్యాపారం అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఇంకేదైనా మంచి ఆలోచన ఉంటే చెప్పండి అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అత్తగారు దాని గురించి వదిలేసి తన పని తను చేసుకుంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఆ వీధిలో కూరగాయల వాళ్ల దగ్గర నుండి చిన్న చితక వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ కూడా ఆ వీధిలోకి వెళ్ళాలి అంటే భయపడుతూ ఉంటారు. ఎందుకంటే మీనా బేరమాడ్డమే కాకుండా చుట్టుపక్కల వాళ్లకు కూడా అదే రేటుకి ఇవ్వాలని పట్టుపట్టి కూర్చుంటుంది. అందుకే వాళ్ళెవరు కూడా అటుగా వెళ్లడానికి ఇష్టపడరు. అలా ఉండగా ఒకరోజు పక్కింటి పార్వతి మీనాని తన ఇంటికి పిలుస్తుంది. మీనా ఇంటికి వెళ్ళి, ఏంటి పిన్ని పిలిచారు? ఏం కావాలి? చూడమ్మా, ఇక్కడున్న వస్తువులన్నీ కూడా మా కోడలు తీసుకునొచ్చింది. బిల్లు 1,00,000 రూపాయలైంది. నేను బాగా తిట్టాను. నువ్వైతే ఇవన్నీ కూడా 50,000కే తీసుకొస్తావని. ఇవన్నీ రివర్స్ పెట్టేస్తాను. ఇక్కడ ఏవైతున్నాయో అవన్నీ కూడా నువ్వు తక్కువ రేట్లో తీసుకురాగలవా? ఓ, తీసుకురాగలను. కానీ నాకేంటి లాభం? 50,000 రూపాయలు మీకు తగ్గిస్తున్నాను కదా. నాకేదైనా ఉపయోగం ఉంటేనే కదా మరి నేను కూడా ఏదైనా చేయగలను. ఊరికే చేస్తుంటే మా అత్తగారు నన్ను తిడుతున్నారు పిన్ని. ఆ మాట వినగానే, సరే, నీకు 1000 కానీ 2,000 రూపాయలు కానీ ఇస్తానులే. 5,000 ఇవ్వండి పిన్ని గారు, అప్పుడు నాకు గిట్టుబాటు అవుతుంది. మీకు కూడా 45,000 రూపాయలు కలిసి వస్తాయి. ఏమంటారు? ఇంకేమంటాను, సరే అంటాను. అంతకంటే నాకు ఇంకొక ఆప్షన్ ఏముంది చెప్పు, కానివ్వు అని చెప్పడంతో అవన్నీ కూడా రిటర్న్ పంపించేసి ఆన్లైన్లో ఆఫర్ల కోసం నేను ఆర్డర్ పెడతానని చెప్పి ఇంటికి వస్తుంది. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటల సమయంలో తను టకటక తనకు కావాల్సిన అన్ని కూడా ఆర్డర్ పెట్టేస్తుంది. అవన్నీ కూడా 50,000 రూపాయల కంటే తక్కువే అవుతాయి. అమ్మయ్య, ఈ కూపన్ కోడ్ పనికొచ్చింది, లేదంటే నా మాట పోయేది. ఏదేమైనా నాకు కొత్త ఉపాధి దొరికింది. ఎవరికి ఏదైనా కావాలంటే నా దగ్గరకు వస్తారు కదా, అప్పుడు నేను కూడా వాళ్ళ దగ్గర నుంచి కొంత డబ్బు తీసుకొని పని చేస్తాను. ఒట్టిగా ఎటువంటి పని చేయను అని అనుకుని విశ్రాంతి తీసుకుంటుంది. 4 రోజులు గడిచిన తర్వాత పార్వతికి కావలసిన అన్ని వస్తువులు కూడా వాళ్ళ ఇంటికి వచ్చేస్తాయి. దాన్ని చూసి ఆమె చాలా సంతోషపడుతుంది. ఆ వస్తువులు వచ్చిన సంగతి ఆ మీనాకు తెలియదనుకుంటా. తెలియకుండా ఉంటేనే బాగుంటుంది. లేదంటే 5,000 రూపాయలు వృధాగా ఆమెకి ఇవ్వాల్సి వస్తుంది అని అనుకుంటుంది. మీనా తన పనుల్లో తను పడి వాడి సంగతి మర్చిపోతుంది. ఫోన్ నెంబర్లు, డెలివరీ అంతా వాళ్ల పేరు మీద ఉండడంతో డైరెక్ట్గా డెలివరీ పోయి అక్కడికే వెళుతుంది. వాటినివ్వడంతో ఆ విషయం మీనాకి అర్థం కాదు. 4 రోజుల తర్వాత ఆ విషయం గుర్తొస్తుంది. ఆమె ఫోన్లో అప్డేట్ చూస్తే డెలివరీ అయిపోయినట్టు కనబడుతుంది. వెంటనే మీనా పార్వతి ఇంటికి వెళ్తుంది. ఆ సమయంలో మీనా రాకను గమనించిన పార్వతి తన కోడలు అమృతతో, అమ్మాయి, వస్తువులన్నిటికీ గుడ్డ కప్పిపెట్టు. ఆ మీనా వస్తుంది. ఈ వస్తువులన్నీ చూసిందంటే 5,000 రూపాయలు అడుగుతుంది. తొందరగా పని చెయ్యి అని చెప్పడంతో ఆమె హడావిడిగా ఆ వస్తువులన్నిటి మీద క్లాత్ని కప్పేస్తుంది. మీనా ఇంటికి వెళ్ళి వాళ్లతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నారని అర్థమవుతుంది. ఫ్రిడ్జ్కి పాపం గుడ్డ కట్టినట్టున్నారు, అది తీస్తే బాగుంటుంది అని గుడ్డను తొలగిస్తుంది. ఇక అక్కడున్న ఏసీ, గ్రైండర్, మిక్సీ వాటి మీద కూడా బట్టల్ని తొలగించడంతో వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాక నిలబడి చూస్తూ ఉంటారు. మీనా ఒక్కసారిగా, ఒక్కసారి మనిషి మీద నమ్మకం పోతే దాన్ని సంపాదించుకోవటం చాలా కష్టం పిన్ని. మీ దగ్గర డబ్బు లేకపోతే డబ్బు లేదని చెప్తే సరిపోతుంది, కానీ ఇలా మోసం చేయాల్సిన అవసరం లేదు. మీ డబ్బుని మీ దగ్గరే ఉంచుకోండి అంటూ అలా పోతుండగా కోడలు రోజాని పిలిచి, వదినా, మా అత్తగారు చేసిన పనికి నేను క్షమాపణ కోరుతున్నాను. దాని గురించి వదిలేయండి. ఇదిగోండి, తీసుకోండి. 5,000 రూపాయలు నేనిస్తున్నాను.
దయచేసి తీసుకోండి అంటూ బ్రతిమిలాడ్డంతో ఆమె దాన్ని తీసుకొని సంతోషంగా అక్కడి నుంచి వెళ్తుంది. అదే విషయాన్ని అత్తగారికి కూడా చెప్తుంది. అత్తగారు దానిని విని, పోనీలే, ఏదో ఒక రకంగా మనకి డబ్బులొస్తే అంతే చాలు. మనకి రాని పని మనం చేయకూడదు, తెలిసిన పని ఊరికే చేయకూడదు అని అంటుంది. ఇక ఆ రోజు నుండి రోజు అలా ఆఫర్ల మీద వస్తువులు పెడుతూ వాళ్ళకి లాభం తీసుకురావడమే కాకుండా ఆమె కూడా లాభాన్ని పొందుతూ ఉంటుంది.